వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరిలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బుల కోసం గాను, ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ 4,000 రూపాయలు 6,000 రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు అదిరిపోయే శుభవార్తలు అయితే రావడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో జరిపించినటువంటి 3 విడతల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు అనేది రావడం అయితే జరిగింది. కాబట్టి ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి సందర్భంగా మన తెలంగాణలో ఎప్పుడైతే కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని హామీ ఇచ్చారో, ఇక ఆ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు 6,016 రూపాయలు ఇటువంటి జిల్లాలలో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ముందుగా ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయాలని మంత్రి సీతక్క గారు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డిసెంబర్ నెల చివరిలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు అయితే నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు 18 సంవత్సరాలు నిండినటువంటి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు, నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందో, విడుదల చేయబోతుందో ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, చూడండి. ఈ వీడియోని అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే మన ఛానల్ని అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను, కోరుతున్నాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ ఐకాన్, బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే మరీ అడిగి కోరుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే కీలకమైన శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. తెలంగాణలో జరిపించినటువంటి 3 విడతల్లో 3 ఫేజ్లో పంచాయతీరాజ్ ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రభుత్వమే అధిక సంఖ్యలో గెలుపొందిన సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికలకు ముందు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని, ఇక చెప్పినట్టు విధంగానే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా ఇప్పుడు 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసేందుకు భారీ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఎప్పుడైతే కొత్త పెన్షన్ డబ్బులు ఈ జనవరి నెల మొదటి వారం నుంచి విడుదల చేస్తారో ఇక అప్పటి నుంచే ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ డిసెంబర్ నెలలో జమ చేయటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ డిసెంబర్ నెల 23 మనకి చూసుకున్నట్లయితే 29, 26 తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. హైదరాబాద్లో జమ చేసిన తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో జనవరి 5వ తారీఖు లోపు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.